సీనియర్ స్టూడెంట్ అయినటువంటి మాణిక్యమ్మ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ముందుగా మనము పరిచయ కార్యక్రమం ఉంటుంది. మా తమ్ముడు మా పరిచయము ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలా విశేషాలు అనేది ముందుగా లేడీస్ నుంచి పరిచయ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరితో మా పరిచయ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. I entered our school in 1978 batch. 77-78 batch. మేము నలుగురు చెల్లెలము సిస్టర్ స్కూల్ అని నా పేరు మాణిక్యమ్మ. నేను హైకోర్టులో కోర్ట్ ఆఫీసర్గా వెళ్ళాను. తెలంగాణ నుంచి అందరికీ ట్రాన్స్ఫర్ పెట్టుకోదాను. 2 years ఎక్కువ వస్తుందని పెట్టుకున్నాను. నేను ఇవాళ అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని నేను అందరి కోసం వచ్చాను. నాకు సింగిల్గా వస్తుంది మాత్రం నాకు తెలియదు, వచ్చింది ఇంకా ఫ్రెండ్స్ ని చూస్తే మంచి ఖచ్చితంగా కూడా బతుకుతాను ఒకసారి అవునా కదా. మన దాంట్లో అందరూ అన్ని రంగాలు ఉన్నారు. సరత్నగర్ స్కూల్ అంటే ఏంటో పనికిరాని స్కూల్ అని అందరూ అనుకునేవాళ్ళు. కానీ సరత్నగర్ స్కూల్ అంటే ఒక జమ్మని మాత్రం అన్ని చూపించాము, అన్ని రంగాలు చూపించాము. అందరికీ హ్యాపీ టు సీ యు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా నిండు సంతోషంగా తృప్తిగా అందరినీ కలిసి ఉండాలని నాటి స్నేహితుతోటి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సునీత. నేను 6th క్లాస్ వరకు చదివాను. నా పేరు సీత సునీత. సునీత. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. స్కూల్ అందుకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ చూసినట్టే ఉంది. చాలా పరిచయం ఎన్నో రోజులు ఉన్నట్టే ఉంది. ఎందుకంటే గ్రూప్లో ఉంటాం కాబట్టి. హాయ్ అండి, నా పేరు ఇందుమతి. నేను హౌస్ వైఫ్. ఇక్కడ అరేంజ్మెంట్ లో ఉంటాము. నా పేరు రీనా అండి. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటానండి. మా ఫ్రెండ్స్ అందరినీ కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంత కూర్చోకుండాలంటే అంత కూర్చోలేని ఉత్సాహం వచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా తక్కువ సార్ హ్యాపీ మాట్లాడుతున్నా. నాకేమో 2 పాపలు బాబు. పెద్ద పాప పెళ్లి అయిపోయింది, చిన్న బాబు పెళ్లి అయిపోయింది. చిన్న బాబు పెళ్లి గ్రూప్ అందరికి పెట్టారు. ఎవరు రాలేదు. లైఫ్ హ్యాపీగా నడుస్తుంది. దేవుడు అవ్వాలి, అందరం ఫ్రెండ్స్ కలిసి ఉండాలి. ఇక్కడికి వచ్చి చెప్పండి, ఎందుకంటే 33 రిజర్వేషన్ మహిళలకు వస్తుంది. భవిష్యత్తులో మీరు కూడా పొలిటికల్ లీడర్ కావచ్చు. ఇప్పుడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఈ యొక్క అవకాశం యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీరామ్ ఫైనాన్స్ లో చేస్తున్నా. ఒక పాప మ్యారేజ్ అయింది. 7 months.
ఫ్రెండ్స్ కలిసి హ్యాపీగా ఉంది. నెక్స్ట్ టైం ఇలాగే కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నా పేరు మెదక్ నాగమణి. నాకు ఒక పాప బాబు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. జాబ్ చేస్తున్నారు ఇద్దరు. నేను కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. అందరినీ కలిసినందుకు చాలా సంతోషం. నా పేరు శర్వాణి. మా వాడి పేరు వెంకటేష్. నాకు ఇద్దరు పాపలు. పెద్ద అమ్మాయి కెనడాలో ఉంటుంది, చిన్న అమ్మాయి ఇక్కడ అమెజాన్ లో చేస్తుంది. రీసెంట్ గా జాబ్ మ్యారేజ్ అయింది. ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చాను కానీ ఎవ్వరు రాలేదు. చాలా హ్యాపీ అయింది. ఒకసారి వచ్చిండే కదా గ్యాదర్ అయితే ఎవరు ఏంటా అని తెలిసేది, బాగుండేది. వస్తే అది నాకు చాలా మిస్ అయ్యాను. ఆల్ ది బెస్ట్, అందరు బాగుండాలి. అందరిలో నేను ఉన్నాను. నా పరిచయం చేసుకుంటాను. నా పేరు ఆంజనేయ యాదవ్. సరత్ నగర్ లో పుట్టి పెరిగినంత సరత్ నగర్ లో. ఆఫ్టర్ 85 తర్వాత 86 బ్యాక్లైట్ ఐలంలో జాబ్ చేస్తూ 2007 వరకు అక్కడ జాబ్ చేసి తర్వాత పొలిటికల్ లీడర్ బీజేపీలో పనిచేస్తూ తర్వాత టిఆర్ఎస్ పార్టీ 2014లో సల్మాన్ శ్రీనివాస్ గారు ఫాలోవర్గా పనిచేస్తున్నాను. తర్వాత హనుమాన్ టెంపుల్లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ తర్వాత మన బల్కంపేట ఎల్లమ్మ 2021లో ట్రస్ట్ బోర్డ్గా నాకు శ్రీనివాస్ గారు అవకాశం ఇచ్చారు. అది 2 సార్లు ఇచ్చారు కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎల్లమ్మ గుడికి రావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను దగ్గర నుండి దర్శనం చేస్తాను. గొప్పగా చెప్పట్లేదు, ఏదో నా బాధ్యతగా చెప్తున్నా అంతే. తర్వాత ఇది తర్వాత వ్యవసాయం నుంచి పరిచయ కార్యక్రమం. ఈ మధ్యకాలం 99 న్యూస్ యూట్యూబ్ ఛానల్ బ్రహ్మాండ గారు ప్రారంభించారు. ఆ యొక్క సక్సెస్ఫుల్ గా మనం కూడా మా యొక్క చేత ఇవ్వాలని కోరుకుంటూ అతన్ని కొంత ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఆ ఛానల్ ద్వారా బాగుంటుందని నా యొక్క ఆశలు. ఈరోజు రెండు పెట్టండి, అందు పెట్టండి, ఇది పెట్టండి. హలో వస్తుందా? హలో మండుతున్నా రెండు న్యూస్ రిపోర్టర్ కాబట్టి కొద్దిగా సబ్జెక్ట్ బాగా చెప్తారు. అందరికీ నమస్తే అండి. అయితే 1985 బ్యాచ్ అందరూ కలిసి చదువుకుంటారు, కానీ అందరు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవడం అంటే ఎందుకు మర్చిపోతారంటే వాళ్ళ యొక్క పరిస్థితుల వల్ల, ఉద్యోగ రీత్యా పెళ్ళిళ్ళు చేసుకొని వేరే దేశాలకు వేరే ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. అయితే మనం మట్టుకు 1985 బ్యాచ్ అనేది హిస్టరీ రికార్డ్ అవుతుంది. ఎన్నోసార్లు గెట్ టుగెదర్ అవుతూ ప్రతిసారి కలుసుకుంటూ ఒకరి యోగక్షేమాలు ఒకరు చెప్పుకుంటూ ఎదురుకెళ్తున్నారు, అవునా? అయితే ముఖ్యంగా ఈ 85 బ్యాచ్ అనేది ఆ ఎస్ఎన్ఆర్ స్కూళ్ళు ఎందుకు పెట్టారో అంటే అది ఒక గవర్నమెంట్ సంస్థ స్కూల్. అది ఇంతమంది చదువుకొని ఇన్ని రకాల ప్రయోజకులు అయిపోయి మన చంద్రశేఖర్ అన్న దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్లో అట్లాగా రకరకాలుగా మన శ్రీహరి గారు, త్రివిక్రమ్ గారు అయితే పిస్తా హౌసే పెట్టాడు. అంటే అట్లా ఏదో రకంగా బిజినెస్ చేస్తూ ఉద్యోగ రీత్యా అందరూ తమ తమ పనులలో నిమిత్తులైపోయి ఎదుటి వాళ్ళకు కూడా సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మనము ఈ గెట్ టుగెదర్ కలుసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే
అయితే ఆ రోజుల్లో మనం చదువుకున్న రోజుల్లో మీకు మీ బెంచ్మెంట్ కానీ మీకు ఇష్టమైన టీచర్ కానీ ఏదైనా సబ్జెక్ట్ విషయంలో కానీ అధికంగా పనిష్మెంట్లు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటుంది. కొండలైనా ఒకసారి రండి. లేదా పనిష్మెంట్ అనట్లేదు. అయితే మీకేమైనా అంటే ఆ రోజుల్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంది చెప్పండి. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతంలో మరి ఎస్పెషల్లీ మా క్లాస్మేట్స్ అయినటువంటి మహిళలు కూడా ఇక్కడికి విచ్చేసి మీ ఆగమనం చాలా సంతోషదాయకం. మరి అదే కాకుండా మా మిత్రులు మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం. మీరు కలవడం అనేది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ చిన్ననాటి మిత్రులు ఇప్పుడు ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇంకా చదువులు అనేకం చదువుకున్నాం. కానీ ఎస్ఎస్సి అనేది మటుకు ఎవరు మర్చిపోరు. ఎవరు లైఫ్ లో అయినా కూడా మన పిల్లలు కానీ అంతకుముందు వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఎస్ఎస్సి మన చదువులు మటుకు మర్చిపోరు. ఎందుకంటే ఎస్ఎస్సిలో అది ఒక చిన్ననాటికి సంబంధించినటువంటి అనేక అంశాలు నిమిడీకృతమై ఉంటాయి. అది ఏ విధంగా అంటే మనము చిన్నప్పుడు అంత ఎక్కువ నాలెడ్జ్ ఉండకపోయినా కూడా మనము అక్కడ మనకు నేర్పించినవి మనము అనేకమైన విషయాల్లో మనం వృద్ధిలోకి వస్తాం. మా టీచర్స్ చెప్పిన వాటిలో మా పెద్ద టీచర్ ఉండే, ఆ మేడం తెలుగు చెప్తుండే, ఆ తర్వాత శివనారాయణ సారు మన మ్యాథ్స్ చెప్తుండే, మళ్ళా ఫిజిక్స్ చెప్తుండే. ఫిజిక్స్ ఏం అర్థం కాకపోతుండే మేడం. కానీ ఇక ఎవరో అర్థమైన వాళ్ళు మంచి డెవలప్ అయిపోయారు, అర్థం కాని వాళ్ళు అట్లనే అయిపోయారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఏదో చెప్తుండే అది చెడ్డ మాటలు ఎక్కిన పడుతుంది బాగుంది. అయితే ఈ విధంగా ఆ శివకుమార్ గారి టీచర్ అయితే బాగా చెప్పేది, బయాలజీ టీచర్. ఆమె ఇన్నై మటుకు మనకు మంచిగా ఉంటుండే. ఆ తర్వాత అమలు టీచర్ ఏమో మంచిగా పనిష్మెంట్ ఇస్తుండే. నిన్న చదివింది ఈరోజు చెప్పకపోయిందంటే వాడు పని అవుట్, బయటకు పోయి నుంచోవాలా, మంచిగా కొడుతుండే. బాగా అసలు ఆ మేడం కూడా వల్ల కొంతమందికి ఇన్స్పిరేషన్ కూడా వచ్చింది. అసలు సోషల్ స్టడీస్ అనేది మామూలుగా జనరల్ గా చదువుకొని ఏదో నడిచిపోతుంది, కానీ ఆ సోషల్ స్టడీస్ లో కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ కలిగించింది ఆ మేడం. ఆ తర్వాత బుజ్జి టీచర్ ఇంగ్లీష్ చెప్తుండే. చాలా వరకు మనకి ఏంటంటే ఇప్పుడు బాబు సార్ ఇంగ్లీష్ చెప్తుండే, అప్పుడప్పుడు వస్తుండే. మన హెడ్ మాస్టర్ కూడా అప్పుడప్పుడు వస్తుండే మాకు వచ్చి మొత్తం అందరిలో పరిచయ కార్యక్రమం చేసి అదే శామ్యూల్, నేను ఏమన్నా శాంసంగ్ వినండి అన్నా, రా నువ్వు చెప్పు, అట్లా చెప్పు అన్న, అవకాశం ఇచ్చి అయితే సార్ వచ్చి అందరిని ఇంట్రడ్యూస్ చేసి అరే ఆయన కొద్దిసేపే తీసుకుంటుండే క్లాస్. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ గా అప్పుడు మనం ఇప్పుడు కూడా మర్చిపోవడం చాలా కొన్ని విషయాలు మటుకు, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మటుకు ఎన్నటికీ మనము మన జీవితంలో ఏదో రకంగా ఎప్పుడో మనకు అది ఒక జ్ఞాపకార్థంగా ఉంటుంది ఏ విషయమైనా కూడా. ఆ తర్వాత డిగ్రీలు చదివినా ఏం చదివినా అది అంతవరకే ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ కూడా అంతవరకు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు. అనేక మంది అనేక వృత్తుల్లో అనేక రకాలుగా సెటిల్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని తీసుకొని ఆ వృత్తిలో కూడా నైపుణ్యం సంపాదించి మన ఆ తర్వాత వచ్చి మళ్ళా ఇక్కడ బిజినెస్ చేయడం అవుతుంది. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కలవడానికి ఒకే ఒక్క వ్యక్తి ఇన్స్పిరేషన్. ఆయన ఎవరంటే జయశేఖర్. చంద్రశేఖర్కి ఇంకా లేకపోతే మనకి ఇక్కడ కళ్ళం. ఆయనకి ఇప్పుడు ఆయన ఫారెన్ నుంచి ఇక్కడికి రాగానే ఫస్ట్ నా బాల్య స్నేహితులే కలిసిండు. ఆయన ఇంట్లో వాళ్ళని కలిసడము, చుట్టాలని కలవడము, వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడం ఇవి ఉంటాయి అసలు సామాన్యంగా. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి కూడా మా బాల్య స్నేహితులు మాతో కలిసి ఎట్లా చేద్దాం ఏంటనేది ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనేసి మన 8 మందిని కలిసి ఒక ప్రోగ్రామ్ పెడదాం అని చెప్పి మాతో కలవడం జరిగింది. దీనికి మరి మాకు ఆశ్చర్యం కలిగించినట్టు వేరే సినిమా కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పటికే 4-5 టైమ్స్ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కలవడానికి, స్టూడెంట్స్ అంటే సారీ ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయినా ముసలి అయిపోయినా ఓల్డ్ స్టూడెంట్స్ కలవడానికి ప్రధానమైన కర్త కర్మ క్రియ అంటే మన ఓఎస్ శ్రీనివాసే. ఎందుకంటే పాపం ఆయన ఆశ్రయం ఇచ్చి ఇంతమందిని ఒక దగ్గరికి, ఇప్పుడు ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉండాలి. అందరూ ఇన్స్పైర్ కావాలంటే ఎవరికైనా థాట్ రావాలి, వీళ్ళందరినీ కలపాలనే ఉద్దేశం ఉండాలి.
అయితే మన ఆంజనేయులు గారు రెగ్యులర్ గా మన వాళ్ళకి అందరినీ గ్యాదర్ చేయడంలో దిట్ట. ఎందుకంటే ఆంజనేయులు వీళ్ళు పాత ఆంజనేయులు, మోహను, శ్రీహరి హలో శ్రీహరి వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అందరినీ ఎప్పుడు టచ్ లో ఉంటారు. వీళ్ళు టచ్ లో ఉండి అందరినీ కలపడం అట్లా జరిగింది. ఇప్పుడు మీరు కూడా కలవడం జరిగింది. ఇప్పుడు మన ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు మన కుటుంబాలు మన పిల్లలు కూడా పెద్దగా అయిపోయినారు. వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసే ఏజ్ వచ్చింది. మరి ఆ విధంగా మీరు అందరు కూడా ఇప్పుడు మాతో కలవడం కూడా చాలా సంతోషము. ఇంకా సరిపోద్దని ఇంకేమో చెప్పాలి. వీరుల అవకాశం ఎవరు మాట్లాడతారు? నా పేరు కొండలరావు. నేను టీజీఎస్ సూపర్ నెట్ గా చేస్తున్నా. నాకు 2 పిల్లలు. ఒక పాపని మొన్ననే ఐర్లాండ్ పంపించిన ఎంఎస్ చేయడానికి. బాబు ఏమో ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. ఇంకా పెళ్లిళ్ళు చేయలేదు ఎవరు. ఓకే, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సరే సార్ నాకు తెలియదు. సారీ నాకు తెలియదు. మామూలుగా మీరు ఎప్పుడు మీట్ అవుతూ ఉంటారు కదా, దానికి ఈ రోజు విభిన్నంగా ఎందుకు ఉంది అంటే మా మహిళలందరి తరపున మీకు జెంట్స్ కి సారీ చెప్తున్నా. ఈ 26 జనవరి మీకు డ్రై డే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు ప్రోగ్రామ్ ఇస్తున్నారు, పరిచయం కార్యక్రమం చేసుకోండి. అందరూ ఒక బయట సత్యానంద గారు. మొదటగా అందరికీ 77వ గణతంత్ర శుభాకాంక్షలు. అయితే నా పేరు సత్యానంద్ అండి. వీళ్ళందరూ పర్సనల్గా నాకు అందరూ తెలుసు. మా జెంట్స్ ఫ్రెండ్స్ అందరూ. మీరు అంత తెలియదు. సో నాకు లాస్ట్ టైం అదే మ్యారేజ్కి వచ్చినప్పుడు మీరు అందరు పరిచయం అయ్యారు. ఉమా మేడం. ఓకే, సో నేను ప్రస్తుతం అయితే కూకటపల్లి కోర్టులో ఎలక్షన్ ఆఫీసర్ కింద చేస్తున్నాను. నాది 2000లో నాది LLB అయ్యింది. సో 2000 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 2000లో నేను ఫస్ట్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను. దాని తర్వాత లోయర్ కోర్ట్స్లో చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కూకటపల్లి కోర్టులో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను ఎలక్షన్ ఆఫీసర్. ఒక 2000 మంది అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ అనే దానికి నేను తెలంగాణకి లీగల్ అడ్వైజర్ కింద ఉన్నాను అనమాట. తెలంగాణకి సెంట్రల్లో కూడా ఉంది. అది సెంట్రల్లో కొంతమంది అడ్వకేట్లు ఉన్నారు. నేను తెలంగాణకి స్టేట్కి లీగల్ అడ్వైజర్ అనమాట హ్యూమన్ రైట్స్ కమిషన్లో. ప్లస్ అట్లాగే ఇంకా వేరే యాక్టివిటీస్ మా కాలనీలో దీంట్లో ఉన్నాయి. సో నాకు 2 పిల్లలు. ఒక బాబు MBA ఫైనాన్స్ అయిపోయింది, వాడు జాబ్ ట్రైనింగ్ చేస్తున్నాడు. ఇంకొక అమ్మాయి బీటెక్ చేస్తుంది, అమ్మాయి చిన్నది. మా వైఫ్ ఏమో ఎక్స్పోర్ట్ కంపెనీలో చేస్తుంది. సో నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ పర్సనల్గా వీళ్ళందరితో నాకు టచ్ ఉంది. ఫ్రెండ్స్ మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. స్పెషల్గా సుంత గారు అన్నట్టు ఇవాళ అకేషన్ ఏంటంటే మీరు వచ్చారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న. అన్న దేవికరమన్ అందరు మాట్లాడాలి. అందరికి అవకాశం అందరికి 2 పట్టుకుంటారు. మనకు చేయగా నుంచి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తులు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నేను 7th వరకు చదివాను SNR స్కూల్లో. 7thలో నా పర్సంటేజ్ చూసి మా డాడీ భయపడి నేను ఏదో ఒకటి చేసి మా అన్నలు మా మణి అక్క అందరూ సనత్ నగరే. సో ఈయనన్న లాస్ట్ రోడ్ నేను ఏదో ఒకటి చేద్దాం ఈయనని చెప్పేసి డాన్ బాస్కో తీసుకెళ్లారు. డాన్ బాస్కోలో ఫాదర్ ఉంటాడు. ఆయన వీడికి మొహం చూస్తే చదువు వచ్చేలా లేదు, ఏదో టెస్ట్ పెడతామన్నాడు. పెట్టారు. సో నేను కష్టపడి ఒక 2 పేజీలు రాసిన తర్వాత ఇక్కడ అన్నాడు, తీసుకుని కరెక్షన్ చేశాడు. నేను బ్లూ ఇంక్ తోటి రాసా. ఆ పేజ్ అంతా కూడా గ్రీన్ ఇంక్ అయిపోయింది. సో మా ఫాదర్కి చూపెట్టి వీడి పరిస్థితి ఇట్లా ఉంది, ఏం చేయమంటారు అన్నాడు.
వాడు అట్లా ఉన్నాడని కదా ఇక్కడ తీసుకొచ్చాను మా ఫాదర్. ఎందుకు మరి మొత్తానికి ఇంప్రెస్ అయ్యాడు. నేను 3 months టైం ఇస్తా, అప్పటి లోపల ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే ఉంచుకుంటాను, లేకపోతే బయటికి అని చెప్పాడు. రిస్క్ తీసుకుని పెట్టారు. 3 monthsలో నేను 30 members ఉంటే 15th ర్యాంక్ వచ్చింది మనకి. అంటే 15 members కన్నా బెటర్ కదా అని అక్కడ కంటిన్యూ అయ్యాం. మా నాన్నగారు ప్రాక్టీస్ చేసేవాళ్ళు, హోమియోపతి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఎనీవే, నేను 7th వరకు ఉన్నప్పుడు ఓ శ్రీనివాసులు, శ్రీహరి, ఇంకా రాజు, ఇట్లా వీళ్ళందరూ క్లోజ్గా ఉండేవాళ్ళం. అదే కంటిన్యూ అవుతా వచ్చింది. నేను వేరే స్కూల్లోకి వెళ్ళినా కానీ కంటిన్యూస్గా ఏదో ఒక విధంగా కాలనీలో ఉంటాం కాబట్టి టచ్లో ఉండేవాళ్ళం. సో ఇక్కడికి బ్యాక్ నేను దాని తర్వాత ఇంటర్, డిగ్రీ చాలా కష్టపడి చదివాను. మనం ఎందుకంటే ఇంటర్లో మళ్ళీ 10thలో 75% వచ్చింది, ఇంటర్కి వచ్చేటప్పటికి 52%. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. 52% నా మీద నాకే అసహ్యం వచ్చింది, ఎదురు ఇలా ఉన్నా నేనని. సో మా అన్నయ్య ఏదో ఇన్ఫ్లుయెన్స్ తోటి న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్ అడ్మిషన్ ఇప్పించాడు. దాని తర్వాత ఎవడో డాన్ బాస్కోలో బాగా చదివేవాడు ఒకడు ఉన్నాడు, నాగప్రసాద్ అని. నా పిచ్చి పనులు ఆడికి నేర్పించి ఆడి చదువు నేను నేర్చుకున్నా. సో అట్లా 65% తెచ్చుకున్నా మొత్తానికి. సో దాని తర్వాత ఎంసీఏ చేశాను. ఎంసీఏలో ఐ వాజ్ యూనివర్సిటీ టాపర్. సో ఎక్కడైతే అప్పుడు దాకా నా ప్రాబ్లం ఏంటంటే సైన్స్, మ్యాథ్స్ మనకి రావు. ఎప్పుడైతే ఆ 2 వదిలేసి లాజిక్లోకి వచ్చామో దెన్ ఐ డిడ్ వెల్. దాని తర్వాత నేను యూఎస్ వెళ్ళాను, 15 years ఉన్నాను. నేను ఇప్పుడు యూఎస్ సిటిజన్ని. 2012లో వెనక్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీస్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లాగా పనిచేశాను. 2016లో ఐఎస్బిలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాను. సో దాని తర్వాత ఐ వాజ్ సపోజ్ టు స్టార్ట్ ఏ ఐటీ స్టార్టప్ కంపెనీ. కాకపోతే యూఎస్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ పిస్తా హౌస్ ఫ్రాంచైజ్ యూఎస్ కెనడా రైట్స్ తీసుకున్నారు. సో అక్కడి నుంచి నువ్వు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే యాజ్ అ పార్ట్ టైం యాక్టివిటీ ఇది స్టార్ట్ చేసాం. ఫస్ట్ది మన కొండాపూర్లో పెట్టాము. అది సక్సెస్ అయింది. అండ్ నాకు అనిపించింది అనమాట, ఇది చాలా కష్టము. ఫస్ట్ అనుకున్న స్టార్ట్ చేసి వైఫ్కి ఇచ్చేస్తాము అనుకున్నాను, కానీ అట్లా అవ్వలేదు. ఇది చాలా అంటే బ్లూ కాలర్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళని మేనేజ్ చేయడం కానీ ఓవరాల్ ఆపరేషన్స్ చాలా కష్టం. అంటే ఒకళ్ళు లేడీ కూర్చొని చేయడం ఇంపాసిబుల్ అనమాట. సో జాబ్ మానేసాం. ఇంకా ఒకదానితో మనకి సరిపోదు కదా అని ఇది సెకండ్ అవుట్లెట్ ఇది. ఇప్పుడు నాకు అరౌండ్ 10 outlets ఉన్నాయి పిస్తా హౌస్. ఎనీ టైం. అవునా? సో యా, ఇప్పుడు ఇదే మెయిన్ స్ట్రీమ్ జాబ్ అయిపోయింది మనకి. సో నాకు ఒక అబ్బాయి, తను యుఎస్లో ఇప్పుడు ఎంఎస్ చదువుతున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అండ్ మా బ్రదర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నాతోటే ఫ్యామిలీ మొత్తం దాదాపు ఇన్వాల్వ్డ్ ఇందులోనే. అట్లానే ఉంది. థ్యాంక్ యూ. రియల్ స్టార్ సిఐ హెచ్ఎంపి కార్మిక నాయకుడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నన్ను స్కూల్లో ఉన్నప్పుడు పొట్టి శ్రీహారి అంటుండే. ఇక తర్వాత ఇప్పుడు హైట్ అయిపోయినా అనుకోండి, నాకంటే పొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 2 శ్రీహారి. నా పేరు ఏ శ్రీహారి. పెద్ద టీచర్ 6 మాటక అంటుండే, ఇంకొక ఐలా శ్రీహారి ఉంటుండే. ఐలానేమో ఐలా అంటుండే, నన్ను 6 మాటక అంటుండే. మా ఫ్రెండ్స్ ఏమో పొట్టి శ్రీహారి అంటుండే. ఆయన ఇప్పుడు హైట్ అయినా లేదు నేను. ఇప్పుడు ఓసీన్ ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, నాకంటే పొట్టుకున్నారు. హైట్ అయిపోయినాను, చాలా హైట్ అయిపోయినాను. అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పాడు, అరే కరాటా నేర్చుకుంటే హైట్ అవుతారా అంటే నేను పంజగొట్ట పోయి కరాటా అప్పుడు కున్ఫులో జాయిన్ అయ్యి అప్పుడు హైట్ అయిపోయినాను. ఓకే, ఈ ప్రోగ్రాంకి ముఖ్య కారణము శేఖరు, సీను, మోహన్, ఆంజనేయులు, శ్రీహరి. మేము 5 అందరం కూర్చొని గ్యాదరింగ్ చేసుకొని
త్రివిక్రమ్ అరే మీటింగ్ పెట్టుకున్నది మనం, ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని ఎట్లా చేయాలని ప్లాన్ చేసింది మనం కదా. తర్వాత త్రివిక్రమ్ మన పిస్ హౌస్ ఆయన కూడా తారీఫ్ చేయాలా. ఓకే, నా పేరు శ్రీహరి, నేను హెచ్ఎంటీలో జాబ్ చేస్తాను. ఇంకా 2.5 years ఉంది రిటైర్మెంట్. మా భార్యనేమో హౌస్ వైఫ్, లేడీస్ టైలరింగ్ చేస్తుంది. మా పాప డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసింది, ఇప్పుడు జాబ్ హైటెక్ సిటీలో జాబ్ చేస్తుంది. మా బాబు ఏమో టెక్ మహీంద్రాలో చేస్తున్నాడు. ఆడు కంప్యూటర్ సైన్స్ చేసి ఇప్పుడు టెక్ మహీంద్రాలో చేస్తున్నాడు. ఓకేనా? ఓకే, బాయ్. బోరేదా నా పేరు మోహన్. మోహన్ 1985 బ్యాచ్ మాది. దగ్గర గట్టి చెప్తున్నా కదా, గట్టి ఎందుకట్లా. ఓకే 85 బ్యాచ్ మనది. మోహన్, నాకు 2 బాబులు. 94లో మ్యారేజ్ అయింది. నేను నా బిజినెస్ మ్యాన్. నాది సిస్టమ్స్ అని లైబ్రరీ ఇంప్రూవ్మెంట్ సర్వీస్ ఇంజనీరింగ్ క్యాన్లో మెట్రో సప్లై చేస్తాను టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నాకు 2 బాబులు స్టడీస్ అయిపోయినాయి. ఒక బాబు సిబిఐలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. 2వ బాబు జేఎన్టీయూలో ఈసీ చేసినారు. పెద్ద బాబు మ్యారేజ్ రీసెంట్గా అయింది, 3 years అయిపోయింది. రీసెంట్గా ఇంకొక ఖుషి అంటే నాకు మర్మరాలు పుట్టింది ఈ మధ్యని. 21 days అయింది. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు మర్మరాలు పుట్టిందని చెప్పేసి. ఈ రోజు మీ అందరికీ చెప్తున్నా, నాకు మర్మరాలు పుట్టింది. రీసెంట్గా ఇంకా 5 months చిన్న బాబుది మ్యారేజ్ అనుకుంటున్నాం. అందరికీ ఇన్వైట్ చేస్తాను, అందరు తప్పకుండా రావాలి. అట్లే అది ఏం అనుకోదన్నా, అవి కొన్ని ఎక్స్క్యూజ్ చేయాలి. కొన్ని ఎక్స్క్యూజ్ చేసుకుంటే ఆ రోజు పెళ్లిళ్ళు బాగా ఉన్నాయి, 10 పెళ్లిళ్ళు ఉన్నాయి ఆ రోజు. రావడానికి ఇబ్బంది. నెక్స్ట్ టైం చెప్పండి, కంపల్సరీగా వస్తాయి. అది కాదు నెక్స్ట్ టైం మీరు చెప్పండి, రాకుంటే అప్పుడు అడగండి. ఓకేనా? సారీ రానందుకు మరి సారీ. నెక్స్ట్ టైం ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా మీ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారు. థ్యాంక్స్. SSC బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. 1985 అన్న. నా పేరు BVN ప్రసాద్. నేను సనత్ నగర్లోనే పుట్టి పెరిగాను. ఆ తర్వాత 10th అయిపోయిన తర్వాత ITI ఎలక్ట్రానిక్స్ చేశాను. తర్వాత డిప్లొమా చేశాను. చేసి ఇక్కడ బాచ్పల్లి మియాపూర్ బలారం ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం సనత్ నగర్లోనే ఉన్నాను నేను. జై శ్రీమన్నారాయణ. మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు, పేరున అందరికీ. నేను సనత్నగర్లో ఉంటాను. నాది బిజినెస్ కిరాణా జనరల్ స్టోర్. మళ్ళీ కొంచెం ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టీస్ చేశాను. కొంచెం చిన్న వైద్యం చేస్తుంటాను, చిన్న చిట్కాలు అంతే. అదొకటి. ఇంకోటి, నాకు 2 పిల్లలు. ఫస్ట్ అమ్మాయి సంగీతములో ప్రావీణ్యం పొందింది. తను
ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. అబ్బాయి ఏమో ప్లస్ ఈ గేమ్ పాయింట్లో జాబ్ చేస్తాడు, స్పోర్ట్స్ దాంట్లో కోచ్ అనమాట. ప్లస్ లాజిస్టిక్స్ డాక్యుమెంటేషన్ అని వర్క్ చేస్తాడు, బిజినెస్ ఆఫ్ కామర్స్ డిపార్ట్మెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ది. ఇంకా మా వైఫ్ వచ్చేసి నాకు షాప్లో కొంచెం సహకరిస్తూ మధ్యాహ్నం లంచ్ టైంలో అట్లా 2-3 అవర్స్ ఉంటాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను, అంతొకటి. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు అక్కయ్య గారిని గుర్తుపడతాము, అక్కయ్య గారు వీళ్ళు సిస్టర్స్ అందరు గుర్తుపడతాము. సునీత గారు, మన ఈ సునీత గారు, దుర్గా గారు, వీళ్ళంతా మన చిన్నప్పుడు నిజంగా ఆ ఫ్రెండ్షిప్, ఆ 10th క్లాస్ బ్యాచ్ ఏదైతే ఉందో నిజంగా మరవలేంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పినట్టు ఎక్కువ స్టేజ్ పేరు ఉంటుంది. మా అమ్మాయితో నేను కొంచెం నేర్చుకున్నా సంగీతం, వెళ్ళి కొంచెం ఈ 4 స్టేజ్ని ఎక్కంటే వణుకు. మన బ్యాచ్ అంత టీచర్లు సతాయించింది ఎవరు లేరు. ఫస్ట్ పాయింట్, అప్పుడప్పుడు దయకుమార్ టీచర్ కలుస్తుంటాను నాకు, అది ఏదో సబ్జెక్ట్ ఇది అది కొంచెం హెల్ప్ చేసి పెట్టాలి, ఏదో నడుస్తుంటాను. ఓ రోజు మన క్లాస్లో చిన్న విషయం చెప్తాను. మన క్లాస్లో ఏమైంది, దయకుమార్ టీచర్ వచ్చి ఎవరినో కొట్టింది, ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. ఎవరన్నారా అంటే మన క్లాస్లో ఎంత యూనిటీ అంటే అందరు లేసి నిల్చున్నాము. టీచర్కి ఎంత కోపం వచ్చిందంటే, అరే ఎవరు చెప్పట్లేదు ఏందిరా అంటే, కొంచెం సేపు అయినాక స్టార్ట్ చేసినాం. అది క్లాస్ మొత్తం స్టార్ట్ చేసినాం. తెలుగు టీచర్ కాదు, చెప్తా దయకుమార్ టీచర్. ఎట్లా అంటే చెప్తా, అని స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఎవర్రా అంటే మళ్ళీ ఎవరు చెప్పలేదు, బాగా కోపం వచ్చింది. తర్వాత ఏం చేసింది, మీరు చెప్పర్రా అంటే మళ్ళీ స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసినాక మన క్లాస్లో ఆ బెంచులు కొన్ని ఉగులాడుతుండే అవన్నీ, దాని పరిస్థితులు బాగుండేవి కొన్ని. దాని ఒక బెంచ్ది కర్ర బీకింది, అందరు చాపుండ్రు చేతులు, అందరు ఇట్లా పెట్టండి. ఇక వేసుకున్నది ఒక్కొక్కని అందరిని కొట్టింది. పాపం అందరు కూడా ఆ రోజు బాగా తన్నులు తిన్నారు. ఇట్లా కొన్ని మన జరిగిపోయిన కొన్ని విషయాలు ఇవన్నీ ఈరోజు అందరం కలుసుకోవడం, మీరందరూ కూడా సమయం తీసి మనం కూడా రావడం చాలా మంచిగా ఆనందం అనిపించింది. ఇది సంగతి. ఓకే, అంటే ఒక్కరి కాదు, మనకు జైపాల్ సార్ ఆయన ఏమైనా చిన్న తప్పులు చేస్తే మనకి ఏం చేసేవాడంటే, ఒక జైపాల్ సార్ కొట్టేవారు కాదు, ఇది ఒక్కడు బట్టి ఇంతే పైకి లాగేటోడు. ఆయన ఎట్లా లాగితే అట్లా పైకి లేచేవాళ్ళం అందరం కదా. ఇవన్నీ కొన్ని సంఘటనలు అనమాట. ఇంకొకసారి ఒక విషయం జరిగింది, చిన్న ఇది. ఒకసారి సునీత గారు ప్లస్ ఈ సునీత గారు, దుర్గా ముగ్గురు వచ్చిండ్రు. ఇంకోటి మన రాజలక్ష్మి, చిన్న విషయం. అయితే మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు సమ్మర్ హాలిడేస్, మనకు సమ్మర్ హాలిడే కాదు, ఇంకా స్కూల్ నడుస్తుంది. సమ్మర్లో ఇంకా కొన్ని రోజులు స్కూల్ క్లోజ్ అవుతుంది. ఆ టైంలో వస్తే దుర్గాకి ఏం చేసిందంటే, నేను అక్కని పిలుస్తాను, పద్మక్క ఇలా మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు అక్క దగ్గర. అయితే అరే నేను ఒకటి తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్ళి మంచిగా గ్లాసులో ఏంది కారం పొడి, నిమ్మకాయ రసము, కారం పొడి కలిపి చాలా బాగా టేస్ట్ ఉంటుంది చూడండి ఇస్తే అందరు తాగి ఇట్టుకొని వెళ్ళిపోయాను. అన్ని కొన్ని విషయాలు ఇవన్నీ చిన్న ఆ రోజుల్లో మనకి ఏం తెలియదు, ఒక అమాయకత్వము అట్లా జరిగిపోయినాయి. సినిమాలకు వెళ్ళేవాళ్ళము, స్వామి థియేటర్లో సినిమాలకు వెళ్ళేవాళ్ళము, ఇంటర్మీడియట్ నుంచి స్కూల్ ఎక్కడనో మనం ఎక్కడనో. ఆ రోజులు చాలా ప్రమాణం చదువు. మన ఇంటి దగ్గర కూడా వేణు అని ఉంటాడు, అతను రాడు, అతను కలవడు ఎక్కువ మన దాంట్లో. కనీసం ఇట్లాంటి టైంలో ఉన్న కలవండి, అప్పుడప్పుడు టైం తీయండి, మనకు కూడా మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఫ్రెష్నెస్గా ఉంటుంది, బాగుంటుంది. అదొకటి సంతోషం. అప్పుడు అమ్మాయి మ్యారేజ్ అప్పుడు రాలేకపోయాము, కొంచెం మేము అవుట్ ఆఫ్ స్టేషన్ బయటికి వెళ్ళాము. అట్లా ఏమనుకోకండి దయచేసి, ఎవరు ఏమున్నా చెప్పండి, నేను చెప్పినప్పుడు రండి దయచేసి. ఓకే అండి, ఉంటాను. నా పేరు ఓఎస్ శ్రీనివాస్, నేను బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ముందు ఉంటాను. మనది 85లో మన ఎస్ఎస్సి క్లాస్ అయిపోయింది.
నాది 86 నా మ్యారేజ్ అయింది. 86 ఫస్ట్ మ్యారేజ్ మన 10th క్లాస్ వాళ్ళది, నాదే మ్యారేజ్ 86లో. అచ్చా, అంటే మాకు అది తెలియదు. కానీ 85లో నాది అయినప్పుడు, 86లో అయినప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, క్లాస్మేట్. అప్పటికి ఇంటర్ చదువుతున్నారు, కొంతమంది 10th క్లాసే ఉన్నారు. నేను ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీని. నేను లీగల్ మెట్రాలజీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్లో జాబ్ చేస్తున్నాను. 3 పాపలు, 2 పాపలు బీటెక్ చేసారు, ఓ పాప MBBS అయిపోయింది, 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 3 మన్మళ్ళు, ఇంకో పాప పెళ్ళి ఉంది. ఇంకా నేను కూడా చిన్నప్పుడు ఇప్పుడు మన CMR మల్లన్న చేసినట్టుగా నేను కూడా చిన్నప్పటి నుంచి పూలు అమ్మినా, కట్టెలు అమ్మినా, కొబ్బరికాయలు అమ్మినా, అట్లా చేస్తూ పైకి వచ్చినాం. ఇప్పుడు మాత్రం అందరు బాగున్నారు, మా పిల్లలు అందరు, మేమైతే ఫ్యామిలీ సెటిల్ అయిపోయినాం. అందరికీ నమస్కారాలు. 1985 బ్యాచ్ అంతా ఇక్కడ చూసి ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం గర్ల్స్తోని కలిసి ఇలా ఆనందించడము. ఇందాక చెప్పినట్టు, బ్రదర్స్ అందరు చెప్పినట్టు, మేము ఎప్పుడు కలుసుకుంటూ ఉంటాం, కానీ మొదటిసారి మీ యొక్క సహవాసాన్ని మేము ఆనందిస్తున్నాము. అయితే మనము చివరిసారిగా ఎప్పుడు కలుసుకున్నాము మీరు ఎవరైనా చెప్పగలరా? అంటే మన ఎగ్జామ్స్ అయిపోయాక విడిపోయాం, ఏ డేటో చెప్పగలరా? డేట్ చెప్పగలరా? లేదు 3/5/85. కాపీ ఎప్పుడు కొట్టలేదు, కానీ డేట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రం చూశాను. 3/5/85 తర్వాత అది లాస్ట్ ఎగ్జామ్ మనం రాసింది. లాస్ట్ ఎగ్జామ్ 3/5/85 తర్వాత మళ్ళీ మీ సహవాసాన్ని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం, అంటే 41 సంవత్సరాల తర్వాత. సో ఆనందంగా ఉంది. మరి ఈ సమావేశాన్ని ఇలా ఆనందించడానికి ఏర్పాటు చేసిన మరి ఫ్రెండ్స్కి, త్రివిక్రమరావు గారికి కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకా ముందు కూడా మనం ఇలా కలుసుకొని మన సహవాసాన్ని ఎంజాయ్ చేద్దామని ఆశిస్తున్నాను. మీ అనుభవాలు పంచుకున్నందుకు సంతోషం. మీ ద్వారా మా పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్ కలుగుతారు. ఎందుకంటే ముఖ్యంగా సునీత గారి గురించి చెప్పాలి. ఆమె ఫొటోస్ అలాంటి డిపిస్ చూస్తే మా పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. మీ క్లాస్లో ఇంత మోడరేట్గా, ప్యాషనేట్గా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా అని. సో వాళ్ళు కూడా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుంటుంటారు, మీ యొక్క సబ్జెక్ట్ని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. సో ఇంకా మీ విజయాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ మాతో పంచుకుంటే మేము ఆనందిస్తాం. మన భవిష్యత్ పిల్లలకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకా నా గురించి చెప్పాలనుకుంటే, నా పేరు భాస్కర్ అండి. నేను ఎస్ఆర్ నగర్లో దేవస్వామి వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాడిని. నేను 88 to 10th చదివాను. తర్వాత ఇంటర్ బాబు జగజీవన్ రాము, డిగ్రీ న్యూ గవర్నమెంట్ ఖైరతాబాదు, తర్వాత ఎంఏ లింగ్విస్టిక్స్ నల్లకుంట, తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేశాను. తర్వాత సైడ్గా మళ్ళీ వ్యాపకంగా బట్టి శక్తి కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కూడా చేశాను, ఫస్ట్ ఎయిడర్ని నేను. సో కొన్ని వ్యాపకాలు అలా ఉంటాయి, అవన్నీ చేశాను. నా మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్కి ముందు నేను యాక్టింగ్ ప్రిన్సిపల్గా పర్ఫెక్ట్ హై స్కూల్లో చార్మినార్ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఫౌండర్ వాళ్ళ స్కూల్లో చేశాను. అక్కడ 10th ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాడిని యాక్టింగ్ ప్రిన్సిపల్గా. ఆ తర్వాత మ్యారేజ్ జరిగిపోయింది. అప్పుడు క్యాచెట్ ఫార్మాస్యూటికల్స్ అని బాంబే బేస్డ్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది, ఇప్పటికీ ఉంది. దాంట్లో అకౌంటెంట్గా చేసేవాడిని. తర్వాత ఇంకా పిల్లలు కలగడము, మేమిద్దరం జాబ్ హోల్డర్స్ అవ్వడము, మాకు వెనకాల చూసుకునే వాళ్ళు లేక నేను జాబ్ మానవలసి వచ్చింది. తను కూడా ఎంప్లాయీ, ESIలో స్టాఫ్ నర్సు. నాకు 3 పిల్లలండి. పెద్ద అమ్మాయి గాంధీలో ప్రస్తుతం చేస్తుంది, రెండో అమ్మాయి BDS, మూడో అమ్మాయి నీట్కి ప్రిపేర్ అవుతుంది. సో ఇది నా బ్యాక్గ్రౌండ్ అండి. థ్యాంక్ యూ ఫర్ లేటెస్ట్ గా వచ్చిన సత్యనారాయణ గారు.
రాజమౌళి సత్యనారాయణ గౌడ్. మన 1985 బ్యాచ్ మన విద్యార్థులందరికీ హాయ్. ఒక లాంగ్ బ్యాక్ 4 దశాబ్దాల తర్వాత అందరం కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కృష్ణా స్థాయి. ఇక నా గురించి నేను చెప్పాలంటే స్కూల్ లైఫ్లో కాపీలు కొట్టే పాస్ అయ్యాను. ఉన్న ఫ్యాక్టే చెప్తున్నా. మీలాగా ఏంటి చెప్పు. సూపర్ స్టార్ అని చెప్పు. సూపర్ స్టార్ అని చెప్పురా, హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు 2 అమ్మాయిలు అండి. పెద్ద అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, బట్ తనకి జాబ్ ఇంట్రెస్ట్ లేదు, బ్యూటిషియన్గా చేసుకుంటుంది. చిన్న అమ్మాయి వచ్చేసి బీఫార్మసీ అయిపోయింది. ఇంకా నేను వచ్చేసి డిజైన్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నా. డిఫెన్స్ వర్క్స్, సబ్మెరీన్స్ ఉంటాయి కదండి, సబ్మెరీన్స్, మిజైల్స్, వాటికి సంబంధించిన డిజైన్ వర్క్స్ అవి చేస్తుంటాను అనమాట. సెల్ఫ్గా కూడా చేసుకుంటాను, ప్లస్ పార్ట్ టైమ్గా కూడా చేసుకుంటాను. అండ్ మా స్కూల్లోనే మా అన్నయ్య కూడా చదివాడు, మన సీనియర్. 1978 ఐ థింక్. కేఎం శ్రీనివాస్ అతని పేరు. ఆయన వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అనమాట. నేను ఆయన లేకపోతే నేను లేను. మా నాన్న కూడా ఎప్పుడూ నన్ను కొట్ల, అంత అల్లరి చేసేవాడిని స్కూల్లో. మా అన్నయ్య బాగా కొట్టేవాడు నన్ను, చదువుకోరా. కానీ చదువు అప్పలా. ఆయన అలాగని చెప్పేసి నన్ను ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా చేయించాడు. ఫైన్ ఆర్ట్స్ ఆ డిప్లొమా కంప్లీట్ చేశాను చెన్నైలో. దాని ద్వారా పర్సనల్గా ఓన్గా చేసుకుంటూ వచ్చాను. తర్వాత డిజైనింగ్ నేర్పించాడు, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్. సో దాని ద్వారా జాబ్ చేస్తున్నాను, డిజైన్ వర్క్స్. హ్యాపీ నా. నేను ఇంకా అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ప్రోగ్రామ్ సురభి చేశాము. సురభి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొదటిసారి. హాయ్ వన్ అండ్ ఆల్. నా పేరు శ్రీనివాస్. నేను మీతో 10th వరకు జర్నీ చేయలేదు. నేను 8thలో నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను బ్రేక్ అయిపోయాను. అయినా కూడా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నేను 2nd క్లాస్ నుంచి వీళ్ళతో జర్నీ చేశాను కాబట్టి నేను సనత్నగర్ కాలనీలోనే బై బర్త్. సో సనత్నగర్ కాలనీలోనే ఉంటాను. అందరికీ సుపరిచితము. నన్ను శ్రీనివాస్ కన్నా సురభి శ్రీనివాస్గా నన్ను ఎక్కువ. సురభి గ్రూప్ ఆఫ్ ఫోటోస్ ఫౌండర్ నేను మన హైదరాబాద్లో. సో మొన్న కోవిడ్ తర్వాత కొద్దిగా మేము బ్రాహ్మణ్స్ వచ్చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అవి చేస్తున్నాను. అండ్ నేను ఒక సోషల్ వర్కర్ని కూడా. అలాగే మా మిస్సెస్ వచ్చేసి డే కేర్ సెంటర్ రన్ చేస్తారు నాందాల్లో. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చేసి యూఎస్లో మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. మొన్న January 9th 2 years కంప్లీట్ జాబ్, మెకానికల్ ఇంజనీర్ 2 years అయింది జాబ్ చేయబట్టి. పాప వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్. ఇంకో 1 monthలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సి గీతం యూనివర్సిటీలో చదువుతుంది. ఇంకో 1 monthలో పాపది కూడా అయిపోతుంది. ఇంకో 1.5 yearలో పాపకి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నాకు స్పెషలైజేషన్ ఉండాలని చెప్పేసి నేను ఎవ్రీ సండే ఫోన్ వాడను, వాట్సాప్ చెయ్యను, ఎవరికి వెహికల్ వాడను. నేను వెళ్తే సైకిల్ పైనే వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నా. లేదంటే ఎవరైనా వర్క్ ఉంటే ఎవరైనా ఫ్రెండ్స్ పిలిస్తే వాళ్ళ వెహికల్ మీద వెళ్తాను. నా వెహికల్ నేను తీయను. నా ఇంట్లో నా పిల్ల, పాప అవన్నీ కూడా నేను వెహికల్ ఎక్కని నడుచుకుంటూ వెళ్ళమని చెప్పి మా పాప కూడా సైకిల్ మీద వెళ్ళమని చెప్తాను. అందువల్ల మీరందరూ కూడా వీలు కుదిరితే ఎవ్రీ సండే నో ఫోన్, నో వాట్సాప్, నో వెహికల్, ఓన్లీ బైసికల్. ఇది నా కాషన్. సో కొద్ది ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇది. సో థ్యాంక్ యూ అండి. ఏమైనా హెల్ప్ కావాలంటే రియల్ ఎస్టేట్లో కావాలన్నా, సోషల్ వర్కర్గా ఏదైనా కావాలన్నా, మీ పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే, మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే నాకు కాల్ చేయండి. నా దగ్గర టీం ఉన్నారు, మా ఫ్రెండ్స్. వీళ్ళు ఛార్జ్ అంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి దానికి ఏదైనా కావాలన్నా కూడా ఛార్జెస్ నేను చేస్తాము. ఆల్రెడీ మాన్యావకు తెలుసు. మా చంద్రశేఖర్ అక్క వాళ్ళు కూడా మాకు చాలా పరిచయమే. మా అక్క వాళ్ళ బ్యాచ్ వీళ్ళందరూ. అంటే మా పెద్దనాన్నగారు కూతురు. మేము 3 అన్నదమ్ములే, మాకు ఓన్ సిస్టర్ లేదు. మా పెద్దనాన్నగారు కూతురు. మాకు అదే ఇంట్లో పెరిగాము అందరం, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా అక్కయ్య. జస్ట్ నిన్ననే అక్క గురించి కూడా మేము ఇంట్లో డిస్కషన్ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. బుజ్జి
అనంతరంలో కుర్చీ వెంటనే ఎక్కువ మంది గుర్తుపడతారు. అందరికి నమస్కారం. నా గురించి చెప్పుకుందుకు ఏమీ లేదు. నా పేరు శ్రీనివాసు, నా ప్రైవేట్ జాబ్. నాకు ఒకే అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, అంతే. ఈ శ్రీనివాసు అందరికీ నమస్కారం అండి. నా పేరు బి శ్రీనివాసులు. నేను ఎన్ఎఫ్సిలో చేస్తాను, న్యూక్లియర్ ఫిల్ కాంప్లెక్స్ యాజ్ అకౌంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. థ్యాంక్ యూ. వర్మ ఇది ఒక మెట్టు. ఇప్పుడు టీవీ కూడా పెట్టారు ఇది. హలో ఎవ్రీవన్, వెరీ నైస్. లాస్ట్ టైం ఎప్పుడు మనం 2 years అయిందా? 2 years బ్యాక్ అనుకుంటా. గుడ్ టు సీ. ఇంకా నాకు అంటే ఇప్పుడు సునీత తప్పించి మిగతాది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు. ఓకే, సో జస్ట్ టు గివ్ ఎ బ్యాక్గ్రౌండ్, 10th తర్వాత నేను డన్ ఏ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. తర్వాత జేఎన్టీయూలో పార్ట్ టైం మెకానికల్ చేశాను. దెన్ ఐ వెంట్ టు హెచ్ఎంటీలో అప్రెంటిషిప్ అడ్వాన్స్ కంప్యూటర్ సర్వీసెస్. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ డెలివరీ డైరెక్టర్ ఇన్ ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సైంట్ లిమిటెడ్ సిన్స్ 28 years. So my wife, she is a psychologist, so student counselor, and she does the mana outside the freelancing కూడా చేస్తూ ఉంటుంది. యూనిసెంట్ స్కూల్స్లో సో వీక్లీ 2 times వెళ్తుంది అనమాట. సో మై సన్ హ్యాస్ డన్ ఏ LLB, so he completed and he works as a legal assistant in a Casa Grande real estate company. So yeah, that's it. Nice to meet you all. చంద్రశేఖర్ గారు, ఉపాధ్యాయులు గారు. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఓ ఎందుకంటే యాక్చువల్లీ మీకు నా గురించి ఏం చెప్పాలంటే, నేను 10th class ఫెయిల్. యాక్చువల్గా నేను కూడా సో తర్వాత నేను రెసిడెన్షియల్ కాలేజ్లో చదువుకుని ఇంటర్మీడియట్ స్కోరింగ్ బాగా చేసి, నాకు ఒకటే ఏముండేది, ఇంజనీరింగ్ చేయాలని. ఇంజనీరింగ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను చదువుకొని స్కోర్ చేసి ఇంజనీరింగ్లో సీట్ ఎంట్రన్స్ కూడా రాయలేదు, ఎంసెట్. సో దాని తర్వాత దుబాయ్లో జాబ్ చేస్తున్నాను. ఒక్కడే బాబు మాకు, ఇంటర్ చదువుతున్నాడు లేటెస్ట్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గౌడ్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు సత్యనారాయణ గౌడ్, సత్యనారాయణ గౌడ్. నేను 10th ఫెయిల్, తర్వాత పాస్ అయినామనుకో అది వేరే విషయం. ఫస్ట్ టైం అయితే ఫెయిల్ ఉన్నా చెప్పాలి. దాని తర్వాత స్టడీ అక్కడికి ఆగిపోయింది స్టడీ. దాని తర్వాత నేను ఉషా ఫ్యాక్టరీలో జాబ్ చేశాను 17 years, 87 to 2003. దాని నుంచి నేను బిజినెస్లోకి వెళ్ళిపోయాను. నాకు 4 సంతానం, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 మనవాళ్ళు, 1 మనవరాలు. చిన్న అమ్మాయి మొన్ననే PGDM చేసింది, ఆమెకు డెలైట్లో జాబ్ కూడా వచ్చింది. చిన్న అబ్బాయి ఏమో LLB BBA 2 కలిపి 5 years కోర్స్ 3rd year చదువుతున్నాడు. నేను 2004 నుంచి బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినా. స్టోన్ క్రషింగ్ కొన్ని సంవత్సరాలు నడిపించిన. దాని తర్వాత లిక్కర్ బిజినెస్లోకి ఉన్న, వైన్ షాప్స్, ఫైనాన్స్, పర్లేదు నా మతుకుని వెల్ సెటిల్డ్. ఓకే.
బాగా ఎవరో కాదు మా ప్రెసిడెంట్ ఆయన. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నన్ను మీరు నార్మల్గా చూసి గుర్తుపట్టారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం అందరిని చూస్తున్నాను. ఐ థింక్ మీరైతే కనబడుతుంటారు, అండ్ దెన్ ఆమె కూడా కనబడుతుంటుంది. ఆ ఫేస్ సునీత కదా, ఆఫ్టర్ లాంగ్ టైం. ఆమె కూడా యాక్చువల్గా స్కూల్ తర్వాత కొన్ని రోజులు, నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటాను ఈ మెట్ రైట్. 10th కాదు, ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఐ థింక్. సుందర్ నగర్లో ఉన్నారు మీరు, సుందర్ నగర్లో ఉన్నారు. సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మై సెల్ఫ్. I did my BSc and MBA in and then I went to Middle East and I worked for an oil field company as a controller for Middle East and North Africa. Then tarvata I worked 15 years in Middle East and then came to Rajahmundry for ONGC and worked for ONGC for 7 years and what. Now I am working as a consultant for Schlumberger, an American company, and then based in Hyderabad. So this is a brief introduction of myself. And I have 2 kids. Elder one is a son who is he's in final year of his BTech, and then my daughter is final CA final. So both are like maybe young, you know. So I got married late. So that's the reason they are still young, you know. So that's a brief introduction of myself. So I think you might have known we used to meet all of us, like most of us, we meet in Sanatnagar here and there because I stay in the same house which I was from the childhood, you know. So Kundal Rao and all these people, he stays in the same house. OS staying in the same house. Raju, we usually meet, you know. I think you guys might be split all around, you know. But maybe spouses places you might have shifted. So that's very 85, right? Yeah. 85 tarvata 40 years tarvata kalustunam. So that was a great opportunity, thanks to Chandar, who has gathered all the people. And I think you made a big part of it, right? Your contribution is also there to get all these female classmates, you know. So it's a very good opportunity, in fact, to meet all of you again, you know, after so many years. Thanks to Chandar and then Anjaneyulu, OS, and all these people, you know, Mohan, especially Mohan. So they made a lot of effort to get all of us together, you know. This is the third meeting, huh, Bande? Fourth one. Huh? అందుకే 3 కౌంట్ చేస్తుంది. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టు సీ యూ ఆల్ అగైన్. యా థ్యాంక్స్ అండి. అందరూ అంటున్నారు థ్యాంక్స్ చెప్పవలసిందిగా లేడీస్ తరఫు నుంచి ఎవరైనా చెప్పొచ్చు. ఒక 5 నిమిషాలు డీప్ గా హలో, అందరికీ నమస్కారం. అందరూ పర్సనల్గా అందరి గురించి చెప్తున్నారు, చాలా సంతోషం. చాలా ఏళ్ల తర్వాత కలిసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ నేను 10th క్లాస్ ఒక 2 ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైనా గుర్తుంటే నాతో పాటు చెప్పండి. మనము ఇండిపెండెన్స్ డేకి స్కూల్ టీచర్స్గా వేస్తాం కదా, వేషాలు వేస్తాం కదా స్కూల్ టీచర్గా. టీచర్స్ డేకి, ఇండిపెండెన్స్ డేకి కూడా నన్ను వేయమన్నా. టీచర్స్ డేకి వేస్తాం కదా. టీచర్స్ డేకి గుర్తున్నానా నేను ఎవరి కింద వేశాను? కాదు, ఎందుకంటే నాన్ ఇటెన్ చెప్పడానికి ఎవరు వెళ్తారు అంటే నేను బాయ్స్ క్లాస్కి వచ్చాను. సరే, వచ్చిన తర్వాత అందరూ అన్నారు, అమ్మో ఈ అమ్మాయి ఇప్పుడు రౌడీ రాణిలాగా ఉంది, మా తల్లి ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తుందో అని అందరూ గుసగుసలు ఆడుకున్నారు బాయ్స్. అప్పుడు అందరం సెపరేట్గా కూర్చునే వాళ్ళం కదా.
అల్లరిలో నేను మిమ్మల్ని మించిన దాన్ని. సో నేను చెప్పాను నాన్ ఈటెల్ చెప్పడానికి రాలేదు, మనము ఈరోజు టీచర్స్ డే కాబట్టి బాగా అల్లరి చేద్దాము అన్నాను. క్లాస్ అంతా సైలెంట్. అల్లరి చేద్దాము అంటే అల్లరి చేసేవాళ్ళు కూడా ఆగిపోయారు, ఎవరు అల్లరి చేయలేదు. సో అదొక ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాము. అందరూ వచ్చి ఇలాగా తొంగి చూసి వెళ్ళిపోయారు, ఏంటి క్లాస్ ఇంత సైలెంట్గా ఉంది అని. అవునా కాదా? మీకు ఎవరికైనా గుర్తుందా ఈ ఇన్సిడెంట్? నేను జస్ట్ అలా గెస్ట్గా వచ్చి అలా గెస్ట్గా వెళ్ళిపోయాను. 8th క్లాస్లో వెళ్ళిపోయాను. మీరంతా 10th వరకు చదివారు, నాకు ఏజ్ ఎక్కువ ఉందని 10th క్లాస్ రాయించారు బాబు సార్ నా చేత కూర్చోబెట్టి ఇంట్లో. ఏమిటి అదృష్టం ఫెయిల్ అయ్యింది. లేదండి బాబు, వాళ్ళు ముగ్గురు అందరూ కలిసి నా మీద మ్యాథమెటిక్స్ ఏమో దయకుమారి టీచర్, మిగతా సబ్జెక్ట్స్ అన్ని వీళ్ళందరూ చెప్పి రుద్ది 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 నన్ను నా చేత 10th రాయించారు. 8thలోనే వచ్చాను మీ క్లాస్కి. నాన్ ఈటెల్ చెప్పమన్నారు అప్పుడు నన్ను. తర్వాత ఇండిపెండెన్స్ డేకి మీరు చెప్తే అందరూ ఖాళీగా అందరూ కామ్ అయిపోయారు కదా, ఇండిపెండెన్స్ డేకి కూడా వాళ్ళందరినీ గ్యాదర్ చేయమన్నారు. సరే మళ్ళీ వచ్చాను మీ క్లాస్కి. వచ్చి అందరము చక్కగా సరదాగా ఎంజాయ్ చేసాము. బట్ ఏంటి అంటే నా బ్యాడ్ లక్, నేను అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోయాను కాబట్టి ఎవరికీ గుర్తులేదు. సో నా గ్యాదరింగ్ అంతా ఒక హేమమాలిని, ఈ నాగమణి. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక చుట్టరికం ఉంటుంది. 10thలో ఉంది, ఇంటర్లో ఉంది, డిగ్రీలో ఉంది, ఎంఏలో కూడా ఉంది. నేను ఎంఏ హిందీ చేశాను. సో 10thలో కూడా ఒక్క వాళ్ళ అందరూ కలుస్తున్నారనమాట. సో స్పెషల్గా ఏంటి అంటే నేను పెద్ద జాబ్ అందరినీ గ్యాదర్ చేయడం నా జాబ్, అంతకుమించి నేనేం చెయ్యను. అందరినీ కలుపుకుంటూ ఉంటాను, అందరితో కలుస్తూ ఉంటాను, అదే నా పెద్ద జాబ్. థ్యాంక్ యూ. నా పేరు ఉమాదేవి. ఇక్కడే ఉంటానండి. సనత్ నగర్లో కొన్నాళ్ళు ఉన్నాను, కుకట్పల్లిలో కొన్నాళ్ళు ఉన్నాను, ఆల్విన్ కాలనీలో లేదు, సనత్ నగర్లో చాలా ఏళ్ళు ఉన్నాను. బట్ ఏంటి అంటే గెస్ట్ లాగా వస్తూ పోతూ ఉండడం వల్ల కూడా అది కూడా నాకు అది గెస్ట్ హౌసే సనత్ నగర్ అయితే. డాన్ బాస్కోలో చదివాడు మా తమ్ముడు ప్రకాష్. హలో, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఆగవే. ఏంటి ఆగేది? హలో, అన్నిటికంటే పెద్ద విశేషం అంటే మన దగ్గర మనం ఉన్నందట్లో ఎవరైనా మానస సరోవరం వెళ్ళొచ్చారా? మానస సరోవరం ఎవరైనా వెళ్ళొచ్చారా? నెక్స్ట్ గో ఉబ కూడా వెళ్ళొచ్చింది, చాలా గ్రేట్. దానికోసం డైటింగ్ చేసి కష్టపడి వాకింగ్ చేసి అది చేసి ఇది చేసి వెళ్ళింది, చాలా గ్రేట్. నెక్స్ట్ మేము వెళ్దాం అనుకుంటున్నాము, దానికి మా మేడమే సపోర్టింగ్ చేసి చాలా మంది చాలా బాగా మాట్లాడారు, అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సంఘవాదాల కార్యక్రమంలో మన సిఎస్ సునీత గారు చెప్తారు. ఒక 5 నిమిషాలు డీప్ గా చెప్పండి, షార్ట్ కట్ చెప్పండి. ఒక 5 నిమిషాలు బాగా చెప్పండి. స్వాగతం సుస్వాగతం అంటూ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శివశంకర్ శాస్త్రి గారికి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. మీరే పరిచయం చేయాలి, అంతా అయిపోయింది. లాస్ట్ మీరే పరిచయ కార్యక్రమం ఏం డిపార్ట్మెంట్ చేస్తారు, ఏం చదివితే ఇవన్నీ చెప్పేసి. సో నేను ఆర్ఎస్ఎస్ శాస్త్రి, ఆర్ శివశంకర్ శాస్త్రి, రాచకొండ శివశంకర్ శాస్త్రి. సో మా ఫ్యామిలీ, మా బ్రదర్స్ సిస్టర్స్ అందరు కూడా అదే స్కూలు. సో చాలామంది పరిచయం ఉంటుంది. సో ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ సూపరింటెండెంట్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ జిఎస్టీ డిపార్ట్మెంట్. మా మిసెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ మై సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ బీటెక్ 3rd year అండ్ డాటర్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ 7th. రోజు మీటింగ్ పెట్టి ఒక కార్యక్రమం సక్సెస్ చేసిన ఆర్గనైజర్స్ కి, ఈరోజు ఆల్రెడీ అయిన మన యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా స్నేహితులకు,
వాళ్ళు మరియు మా యొక్క స్నేహితులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో దిగిన తర్వాత లాంచ్ కార్యక్రమం ఉంటుంది. అందరూ జయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మన గ్రూప్ లో పెట్టండి. మన యొక్క సహాయశక్తులు అందరికీ ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఏమైనా సమస్యలు ఉన్నా గ్రూప్ లో పెట్టండి. ఇక్కడ వచ్చేసి అందరికీ మహిళా స్నేహితులకు వాయిస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అది పెట్టాలా పెట్టమన్నా ఇప్పుడు గ్రూప్ ఫోన్ల గురించి ఒక గ్రూప్ ఫోన్ లేడీస్ తర్వాత రాంగంలో బాయ్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ లేడీస్ తర్వాత బాయ్స్. సుబ్బరాజు మాట్లాడు. సుబ్బరాజు దీంట్లోనా ఎందుకురా రైట్ డైరెక్షన్ ఎవరిది? అచ్చా ఇట్లా అంటున్నావా? ఏమండి ఇక్కడ పెట్టుకోవాలా? ఇట్లానా? సరే. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు సుబ్బరాజు. నేను శాస్త్రి ఇద్దరం సేమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం, జిఎస్టీ డిపార్ట్మెంట్. అండ్ నా బ్యాచ్ కూడా 85. కానీ నేను ముందే వెళ్ళిపోయాను. నేను 8th క్లాస్లోనే స్కూల్ నుంచి వెళ్ళిపోయాను. బట్ అందరు నా రెగ్యులేటర్ రైట్. ఇంకా ఇంకా సరిపోతుందా? ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్పాలి? ఓకే రైట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. ఎంతమంది ఒకసారి కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా గెట్ టుగెదర్ సందర్భంగా పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. కానీ సందర్భంగా ఉండండి. ఇంకోటి ఎవరిని పుట్టినరోజు అయినా వాళ్ళు స్కూల్ ఫోటో ఇప్పుడు ప్రెసెంట్ ఫోటో పెడితే చూసి హ్యాపీ ఫీల్ అవుతాం అంతే, అంతకంటే ఇంకేం లేదు. థ్యాంక్ యూ भारत माता की जय, भारत माता की जय, స్కూల్ డేస్ లో అనగానే మన వాడు గుర్తుకొచ్చింది ఇప్పుడు. అందరికీ నమస్కారం. ముందుగా సభను అలంకరించిన ప్రజలందరికీ నమస్కారం అండి. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంజనేయ గారికి, అనసూయ గారికి అందరికీ వందనాలు. అయితే ముఖ్యంగా ఎస్ఎన్ఆర్ 1985 బ్యాచ్ కదా మనది. గెట్ టుగెదర్ చేశారు మీరు. ఇలాంటి గెట్ టుగెదర్ని మరెన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను దేశంగా అబ్బాయి, నా పేరు సందీప్. నేను ఎస్బీఐలో చేస్తున్నాను, ప్రైవేట్ సెక్టర్. ఎస్బీఐలో మనకి మెషిన్స్ ఉంటాయి, మెషిన్స్కి టెక్నికల్ సపోర్ట్, టెక్ సపోర్ట్. సో వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మెషిన్స్. దట్ ఈస్ మై వర్క్. ఓకే, లీవ్ దట్ అపార్ట్. Today, on this happy occasion, what I want to tell is,
I want to tell 2 or 3, 4 shairis along with positive words with which we have to take those positive things and move forward. First of all, what I am telling is, love is a flower. Love is a flower which lives for an hour. But friendship is the power which lives forever. And now I want to tell a शायरी. दोस्ती अगर दिल से की हो तो वफा बन जाती है. दोस्ती अगर मोहब्बत से की हो तो प्यार बन जाती है. दोस्ती अगर अनजान से की हो तो पहचान बन जाती है. दोस्ती अगर SNR 1985 बैच SSC पूरे लोगों से की हो तो जिंदगी बन जाती है. और एक चेतावनी भी, अगर आप जिंदगी में कभी भी किसी को धोखा देने में कामयाब हो जाते हैं तो ये मत सोचना कि वो कितना बेवकूफ है, मगर आप ये सोचना उसको तुम पे कितना एतबार था. समझे? हाँ. और एक बात, ये अभी आप SNR 1985 बैच के लिए और एक शायरी, पत्ते जड़ सकते मगर पेड़ नहीं. पत्ते जड़ सकते मगर पेड़ नहीं. सूरज डूब सकता है मगर आसमान नहीं. पानी सूख सकता है मगर धरती नहीं. हम इस जिंदगी में सब कुछ बच सकते हैं मगर SNR 1985 बैच वालों को हम जिंदगी में कभी भी नहीं बच सकते. क्या लगा ये बात? और मेरा ये रिक्वेस्ट है, हम सभी लोग एक दूसरे को हेल्प करते हुए आगे बढ़ना है. और आप सब लोग भी रेगुलरली जैसे एक्सरसाइज करना है और चेकअप भी करते रहना. जैसे बॉडी में अपन समझो कि कुछ चीज ज्यादा खा लिए वो भी डेंजर है, कम खाए तो भी डेंजर है. प्रॉपर खाना. अभी मैं रिसेंटली एक डॉक्टर से मिला, उन्होंने बोल रहे अल्कोहल, कैबेज, कॉलीफ्लावर और मटन ये सब खाने से यूरिक एसिड आता है. यूरिक एसिड आए तो वो बहुत डेंजर है. यूरिक एसिड बोल तो पहले क्या था, यूरिक एसिड पहले डिजीज ऑफ द किंग था, अब क्या है, किंग ऑफ द डिजीज हो गया. समझे बात को? पहले राजाओं को एक तरीका का गोश्त मिलता था, वो खा के यूरिक एसिड बॉडी में बढ़ जाके ये जॉइंट्स पूरा पकड़ लेता था, जॉइंट्स पूरा सूज जाता था. अभी क्या हुआ, वो किंग ऑफ डिजीज हो गया. अभी पूरा जंक फूड आ गया, हर जगह पे जंक फूड है. बर्गर, शवरमा, पानीपुरी, ये सब खाने से वो भी वो हो जा रहा, यूरिक एसिड बढ़ जाएगा. यूरिक एसिड भी बहुत डेंजरस है. अभी किसी भी लगा लो, कम खाना, कम खाओ, ज्यादा दिन जो ज्यादा वो हो जाएगा. ठीक है. और कोई गाना गाएंगे? और आखिर में और एक शायरी में बोल के मैं अपना तकरीब खत्म करना चाह रहा हूँ. ये दोस्ती चिराग है, इसे जलाए रखो. ये दोस्ती गुल है, इसे खिलाए रखो. हम रहे या ना रहे, हम सब की याद दिल में बसाए रखो. ओके, थैंक यू फॉर द अपॉर्चुनिटी व्हिच यू हैव गिवन टू अस. आप सब लोग मिलकर रहना है. आप सब लोग इस हाथ की तरह रहना है. अगर आप ये हाथ की तरह अलग अलग हो जाए तो उतना ताकत नहीं रहता. अगर आप सब लोग ये मुट्ठी बन जाए तो किसी की जरूरत नहीं बनाती, किसी को अपने पास आने को, है कि नहीं? ठीक है, थैंक यू वेरी मच. దేవసాయం కొడుకు సందీప్ మంచి ఊపు తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ గురించి బాగా చెప్పారు. వారికి అప్పటి నుంచి అడుగుతున్నాడు, నేను 2 నిమిషాలు మాట్లాడతాను. బాగా చెప్పారు, లేట్ అయినా లేటెస్ట్ గా బాగా చెప్పారు. ధన్యవాదాలు మీకు.